ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందున్న మూల గ్రంథం చదువుతున్నప్పుడు నాలో చాలా ఆశ్చర్యం కలిగింది. అవును, ది సటిల్ మాస్క్ ఆఫ్ మువిత కదా మన అంశం. నిజంగానే అది ఆశ్చర్యపరిచే విషయమే. ఖచ్చితంగా. సాధారణంగా మనం మనస్సు గురించి, ఆలోచనల గురించి ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. కాని ప్రాచీన బోధనలు మనసులోని అత్యంత రహస్యమైన, సూక్ష్మమైన పొరలను ఎంత అద్భుతంగా విశ్లేషించాయో ఈ గ్రంథం స్పష్టంగా చూపుతోంది. అదే మనం ఈరోజు చర్చించబోయే ప్రధానాంశం. మానవ మనస్సు తనను తాను ఎలా మోసగించుకుంటుంది అనేది. ముఖ్యంగా ఇతరుల విజయాన్ని చూసినప్పుడు మనలో కలిగే ఆనందం వెనుక మనకు కూడా తెలియకుండా దాగి ఉండే అసూయ గురించి. ఈ మూల గ్రంథం దీన్ని చాలా నిశితంగా పరిశీలించింది కదా. అవును, ఇందులో ఒక వాక్యం ఆ విషయాన్ని చాలా అద్భుతంగా చెబుతోంది. ముదిత విహార పతిరూపేణ పహాసో వంచేతి, అదే కదా. ఖచ్చితంగా ఇదే మన ఈనాటి విశ్లేషణకు ఒక రకంగా మార్గదర్శకం. ఈ వాక్యం వెనుకున్న అసలు అర్థమేమిటి? ఇతరుల విజయం పట్ల ఆనందమనే ముసుగులో అసూయ మనల్ని ఎలా మోసగిస్తుంది అనేది ఈరోజు మనం విడమర్చి తెలుసుకుందాం. అంటే మనం పైకి ఎలా కనిపిస్తున్నామో అనే దానికంటే లోపల ఏం జరుగుతోంది అనేది ఈ వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. ప్రాచీన కాలంలోనే మనస్తత్వశాస్త్రాన్ని ఇంత లోతుగా ఎలా అర్థం చేసుకున్నారో అనిపిస్తోంది కదా. నిజమే, బుద్ధుని బోధనల్లో మానవ మనస్సులోని ప్రతి భావనను ఒక ప్రయోగశాలలో పరీక్షించినంత ఖచ్చితత్వంతో అధ్యయనం చేశారు. మనస్సు తనను తాను ఎలా కాపాడుకోవాలని చూస్తోంది, అహంకారం మనకు తెలియకుండానే మన భావోద్వేగాలను ఎలా నియంత్రిస్తుంది అనేది చాలా లోతుగా వివరించారు. మనమీరోజు చేయబోయే ఈ విశ్లేషణ కేవలం కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకోవడం కాదు. సాధారణంగా ఎవరైనా సరే తమ రోజువారీ జీవితంలో తమ భావాలను తాము ఎంత నిజాయితీగా వ్యక్తపరుస్తున్నారు అనేది ప్రశ్నించుకోవటానికి ఇది ఒక గొప్ప అవకాశం. నిజాయితీ గురించే ఈ గ్రంథం చాలా పదునైన ప్రశ్నలు వేస్తోంది. అయితే ముందుగా మనం ఈ ముదిత అనే పదం దగ్గర నుండి మొదలు పెడదాం. ముదిత అంటే సాధారణ అర్థంలో సంతోషం లేదా ఆనందమని అనుకుంటాం. కానీ ఈ గ్రంథం చదువుతున్నప్పుడు ముదిత అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు, దాని వెనుక చాలా పెద్ద నిస్వార్థమైన భావన ఉన్నట్లు అనిపించింది. అవును, ప్రాచీన బోధనల ప్రకారం ముదిత అంటే సాధారణమైన సంతోషం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో అనుభవించే సంతోషం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది, లేదా మనకు సంబంధించిన ఒక లాభం దాగి ఉంటుంది. కానీ ముదిత అనేది అలా కాదు. అది ఇతరుల శ్రేయస్సును లేదా వారి విజయాన్ని చూసి పూర్తిగా నిస్వార్థంగా ఆనందించే ఒక ఉన్నతమైన మానసిక స్థితి. ఎదుటివారి విజయంతో మనకు ఎలాంటి వ్యక్తిగత లాభం లేకపోయినా సరే వారి సంతోషాన్ని మన సంతోషంగా భావించి స్వచ్ఛమైన మనసుతో ఆనందించడం ముదిత. ఇక్కడ నేను గమనించిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రతి గొప్ప మానసిక బుడానికి ఇద్దరు శత్రువులు ఉంటారని విశ్లేషించారు. ఒకరు దూరపు శత్రువు, మరొకరు సమీప శత్రువు. ఈ భావనను అర్థం చేసుకోవడం ద్వారా మనం మన మనస్సు ఆడే నాటకాలను సులభంగా పసిగట్టవచ్చు. ప్రతి గుణానికి ఇద్దరు శత్రువులు ఉండటమనేది చాలా కొత్త కోణం. ఇందులో దూరపు శత్రువును మనం చాలా సులభంగానే గుర్తించవచ్చు. అవును, గ్రంథంలో రాసిన దాని ప్రకారం ముదితకు దూరపు శత్రువు ఇస్సా లేదా అసూయ కదా. ఖచ్చితంగా ఇది ముదితకు పూర్తిగా వ్యతిరేకమైన లక్షణం. ఈ ఇస్సా అనేది చాలా బరువైన, అశాంతితో కూడుకున్న భావన. ఎవరైనా ఒక గొప్ప విజయం సాధించినప్పుడు వారిని చూసి ఓర్వలేకపోవడం, లోపల రగిలిపోవడం అనేది దీని ప్రధాన లక్షణం. అవును, ఇది ముదితకు ఎంత దూరంగా ఉంటుందంటే ఎవరైనా సరే తమలో ఈ అసూయ కలుగుతోందని చాలా సులభంగా గుర్తించవచ్చు. మనసులో ఒక మంటలా దహించివేస్తోంది కాబట్టి మనం ఒక ప్రతికూల ఆలోచనలో ఉన్నామని స్పష్టంగా తెలుస్తోంది. తాను అసూయపడుతున్నానని ఒప్పుకోవడానికి అహంకారం అడ్డుపడినా కనీసం లోపల వాళ్లకా విషయం తెలుస్తుంది. అందుకే దీనిని దూరపు శత్రువు అన్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి దీన్ని జయించడం లేదా సరిదిద్దుకోవడం ఒక రకంగా సులభం. ఇక్కడే అసలైన చిక్కు ఉన్నట్లుంది. స్పష్టంగా టెనిపించే శత్రువుతో పోరాడటం సులభమే, కాని మన పక్కనే ఉంటూ మన స్నేహితుడిలా నటించే శత్రువే అత్యంత ప్రమాదకరం. ఖచ్చితంగా ఆ సమీప శత్రువు గురించే ఈ గ్రంథం ప్రధానంగా హెచ్చరిస్తోంది. దాని పేరే పహాస. ఈ పహాస అచ్చం ముదితలాగే నటిస్తూ మనల్ని మోసం చేస్తుందని ఆశారు కదా. అసలు ఇది మన మనస్సులోకి ఎలా ప్రవేశిస్తుంది? పహాస అనేదే మానసిక ప్రపంచంలో ఒక అత్యంత సూక్ష్మమైన వల. ఇది అచ్చం సంతోషం లేదా ఆనందంలాగే కనిపిస్తుంది.
కాని లోపల చాలా ప్రమాదకరమైనది. ఎవరైనా విజయం సాధించినప్పుడు వారి వద్దకు వెళ్లి చాలా ఉత్సాహంగా నీ విజయం చూసి నేను చాలా ఆనందిస్తున్నాను అని వ్యక్తం చేస్తాం కదా. పైకి చూసేవారికి ఇది అచ్చం స్వచ్ఛమైన ముదితలాగే కనిపిస్తుంది. ఆఖరికి ఆ భావనను వ్యక్తం చేస్తున్న వ్యక్తి కూడా భ్రమపడతాడు. తాను ముదితను ప్రదర్శిస్తున్నానని, తాను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నానని అనుకుంటాడు. కాని ఆ పైపైన కనిపించే ఆనందం లోపల దాగియున్న అసూయకు ఒక ముసుగు మాత్రమే. ఇతరుల విజయాన్ని చూసినప్పుడు లోపల కలిగే బాధను కప్పిపుచ్చుకోవడానికి మనస్సు వేసే ప్లానిదనమాట. అవును, మన అహంకారం మనకే తెలియకుండా ఇంత సూక్ష్మంగా పనిచేస్తుంది. సాధారణంగా ఎవరైనా అసూయపడటమనేది సరైనది కాదు, అదొక లోపం అని మనస్సుకు తెలుసు. అందువల్ల ఆ అసూయను నేరుగా బయటపెడితే మనం చెడ్డవారిగా మిగిలిపోతామని అహంకారం భయపడుతోంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఒక రకమైన కృత్రిమ ఉత్సాహంగా, కేవలం ప్రదర్శన కోసం చేసే సంతోషంగా దాన్ని మార్చేస్తోంది. ఇతరుల విజయాన్ని పైపైన మెచ్చుకున్నట్లు నటిస్తూనే లోపల ఎక్కడో ఒక మూల నాకెందుకు రాలేదు అనే భావనను దాచుకోవడమే ఈ పహాస. అయితే ఇక్కడొక సందేహం. పైకి మనం మెచ్చుకుంటున్నాం గదా, కనీసం ఆ అసూయను బయట పెట్టకుండా ఒక మంచి పని చేస్తున్నట్లే కదా. దీన్నెందుకంత ప్రమాదకరమని గ్రంథం చెబుతోంది? మంచి ప్రశ్న. పైకి మంచిగా నటించడం కూడా కొంతవరకు నయమే కదా అనిపించడం సహజం. మరి బుద్ధుని బోధనల ప్రకారం ఇది ఎందుకు ప్రమాదకరం? ఎందుకంటే ఇది మన అంతర్గత ఎదుగుదలను పూర్తిగా ఆపేస్తోంది. అహంకారం ఎప్పుడూ తనను తాను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంది కదా. తాను తప్పు చేస్తున్నానని ఒప్పుకోవడానికి అదిష్టపడదు. ఎప్పుడైతే మనం పహాసను ముదితాని భ్రమపడతామో అప్పుడు మనం మన లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యము. మనలో ఇంకా అసూయ ఉందనే నిజాన్ని మనం అంగీకరించనంతకాలం ఆ అసూయను జయించలేము. అందుకే పహాసను సమీప శత్రువు అన్నారు. ఇది మిత్రుడిలా మన పక్కనే కూర్చుని మనల్ని మానసికంగా పతనం చేస్తుంది. ఆ భ్రమలో బతకడం వల్లే అది అంత ప్రమాదకరం. మరి నిజమైన ముదితకు, ఈ కృత్రిమమైన పహాసుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఎలా గమనించాలి? లోపల ఏం జరుగుతుందో గుర్తించడానికి స్పష్టమైన లక్షణాలున్నాయి. ముదిత అనేది స్వచ్ఛమైన ప్రేమ మరియు నిస్వార్థం నుండి పుడుతుంది. అది చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అక్కడ ఎలాంటి ఆర్భాటం ఉండదు గదా. ప్రదర్శన చెయ్యాలనే తాపత్రయం అస్సలు ఉండదు. ఎవరిదైనా విజయం చూసినప్పుడు లోపల ఒక నిశ్శబ్దమైన ఆనందం కలుగుతుంది. కాని పహాస అనేది ఆశ మరియు స్వార్థం నుండి పుడుతుంది. ఇది ముదితలా ప్రశాంతంగా ఉండదు. పహాస ఉన్నప్పుడు మనసులో ఒక రకమైన ఆందోళన, హడావిడి ఉంటాయి. ఆ ఆనందాన్ని పదే పదే ప్రదర్శించాలనే ఆతృత ఉంటుంది. ఇతరుల విజయం చూసినప్పుడు పైకి ఎంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నా లోపల ఆ విజయాన్ని తనతో పోల్చుకోవడం జరుగుతుంది. అవును, ముదితలో నేను అనే భావన ఉండదు. కేవలం విజయం పట్ల ఆనందం మాత్రమే ఉంటుంది. కాని పహాసలో నేను అనే భావన బలంగా ఉంటుంది. అందుకే అది లోపల ఒక అశాంతిని కలిగిస్తుంది. ఖచ్చితంగా ఈ అశాంతియే పహాసను గుర్తించడానికి సరైన కొలమానం. ఈ అశాంతిని, ఈ సూక్ష్మమైన తేడాను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మూలగ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ప్రస్తావించారు. అవును, భిక్షువుల జీవితాలకు సంబంధించిన ఉదాహరణ. ఇది పహాస ఎంతటి సవాలు విసురుతుందో స్పష్టం చేస్తుంది. కేవలం సాధారణ మనుషులకే కాదు, ఎంతో నిగ్రహం కలిగిన భిక్షువులకు కూడా కదా. ఆ ఉదాహరణను మనం పరిశీలిద్దాం. ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఇద్దరు భిక్షువులు ఏళ్ల తరబడి కఠినమైన సాధన చేస్తున్నారని అనుకుందాం. ఆ ఇద్దరు భిక్షువులలో ఒక భిక్షువు తన సుదీర్ఘమైన ధ్యానంలో ఒక గొప్ప స్థితిని చేరుకుంటారు. లేదా ఒక అత్యంత కష్టమైన, లోతైన బోధనను పూర్తిగా అర్థం చేసుకుని ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇన్నేళ్ల సాధనకు ఫలితం దక్కిన ఆ క్షణం చాలా గొప్పది. ఇప్పుడు ఆ విజయాన్ని పక్కనే ఉండి సాధన చేస్తున్న మరో భిక్షువు గమనిస్తారు. ఇక్కడే ఆ రెండవ భిక్షువుకు ఒక అతి పెద్ద మానసిక సవాలు ఎదురవుతుంది. ఇది సాధారణమైనది కాదు, చాలా సంక్లిష్టమైన సవాలు. ఆ సంక్లిష్టత ఆ రెండవ భిక్షువు మనస్సులో ఎలా మొదలవుతుందో చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆ విజయాన్ని చూసిన వెంటనే ఆ రెండవ భిక్షువు మనస్సులో ఒక ఉత్సాహం పుట్టుంది. తోటి భిక్షువు ఇంత గొప్ప స్థితిని చేరుకున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను అని వారు తమ మనస్సుకు చెప్పుకుంటారు. పైకి ఆ ఆనందాన్ని చిరునవ్వుతో వ్యక్తపరుస్తారు కూడా. ఈ పరిస్థితినే మూలగ్రంథం ఒక భయంకరమైన ఉచ్చులాంటిది అని వర్ణిస్తోంది కదా. ఆ ఉచ్చు ఎంత అదృశ్యంగా ఉంటుందంటే అందులో పడినవారికి తాము పడ్డామని కూడా తెలియదు. ఇక్కడే ఒక స్పష్టమైన రియాలిటీ చెక్ అవసరం. ఆ భిక్షువు పైకి చూపిస్తున్న ఆనందంలో గనక ఒక సూక్ష్మమైన కోరిక దాగి ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ ఉన్నత స్థితిని చేరుకున్న భిక్షువుని చూసి నేను కూడా అదే విజయాన్ని త్వరగా సాధించాలి అని అనుకుంటే
తద్వారా నా అహాన్ని సంతృప్తిపరుచుకోవాలి, నా తోటి భిక్షువు సాధించినప్పుడు నేనెందుకు వెనుకబడి ఉన్నాను అనే ఆలోచన ఉంటే. ఆ ఆలోచన ఉంటే అది ఏమాత్రం ముదిత కాదు, అది కేవలం పహాస మాత్రమే. నిజమైన ముదితలో పోటీతత్వం ఉండదు, నేను అనే భావనకు అక్కడ చోటులేదు. ఈ సూక్ష్మమైన పోటీతత్వాన్ని అహంకారం ఎంత అందంగా ఆనందమనే ముసుగులో కప్పిపెడుతుందో చూడండి. ఇది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక భిక్షువులాంటి అత్యంత నిగ్రహం కలిగిన వ్యక్తి కూడా పహాస అనే ముసుగులో చిక్కుకునే అవకాశముందా? ఇది మానవ మనస్సులోని సంక్లిష్టతను ఎంత నిశితంగా చూపుతోందో కదా. నేను ఆనందిస్తున్నాను అనే భ్రమలో ఉండిపోవడం వల్ల ఆ భిక్షువు తన సాధనలో ముందుకు వెళ్ళలేరు. మరి ఈ సూక్ష్మమైన అసూయను ఎలా జయించాలి? దానికి కూడా ప్రాచీన బోధనలలో ఒక లోతైన పరిష్కారముంది. అవును, ఆ మాయను ఛేదించడానికి బుద్ధుని బోధనలు ఒక అద్భుతమైన సాధనను సూచిస్తున్నాయి. దానినే యోనిసో మనసికారం అంటారు. యోనిసో మనసికారమంటే తెలివైన శ్రద్ధ లేదా ఆలోచనల మూలాలను లోతుగా పరిశీలించే ఒక విధానం. మనసులో ఒక భావన తలెత్తినప్పుడు అది బయటికి ఎలా కనిపిస్తోందో అని కాకుండా అది ఏ మూలం నుండి పుట్టిందో గమనించడమే కదా. అవును, ఇది పైపైన చేసే పరిశీలన కాదు, మనస్సును ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూసుకోవడం లాంటిది. ఈ యోనిసో మనసికారం అనే సాధనను ఆచరణలో ఎలా పెడతారు? అంటే ఒక భిక్షువు ఈ తెలివైన శ్రద్ధను ఉపయోగించి పహాసను ఎలా తొలగించుకుంటాడు? ఇది పూర్తిగా అంతర్గత పరిశీలన. ఎవరి విజయమైనా చూసి మనం ఆనందిస్తున్నప్పుడు ఆ క్షణంలో మన దృష్టిని బయటి వ్యక్తుల నుండి మన హృదయం లోపలికి మళ్లించాలి. అక్కడ మనం చాలా నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ ఉప్పొంగుతున్న ఆనందంలో ఎక్కడైనా నేను లేదా నాది అనే భావన దాగి ఉందా అని. ఆ ఆనందంలో ఎక్కడైనా వారు సాధించారు, నేను ఎప్పుడు సాధిస్తాను అనే ఆలోచన ఉంటే అక్కడ యోనిసో మనసికారం ద్వారా ఆ దోషాన్ని గుర్తించవచ్చు. నిజమైన ముదిత అనేది కేవలం విజయం జరుగుతోంది అని చూస్తుంది తప్ప నాకు కాకుండా వేరొకరికి విజయం దక్కింది అని చూడదు. విజయాన్ని ఒక వ్యక్తికి పరిమితం చెయ్యకుండా విశ్వంలో జరుగుతున్న ఒక మంచి పరిణామంగా చూడగలగడమే ఈ సాధన సారాంశం. ఎప్పుడైతే ఆ పహాసను మనం గుర్తిస్తామో ఆ క్షణమే దానికున్న బలం సగం పడిపోతుంది. అవును, మనస్సు ఆడే నాటకాన్ని మనస్సే పట్టుకోవాలిక్కడ. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా వివరించడానికి మూల గ్రంథంలో నన్ను అత్యంత ఆకట్టుకున్న ఆ వాక్యాన్ని ఇక్కడ గుర్తు చేసుకుందాం. తప్పకుండా. ఆ వాక్యం ఈ మొత్తం భావనను ఒక చిన్న పోలికతో చెప్పేస్తుంది. ఒక మోసగాడు అసలైన బంగారు నాణ్యంలా కనిపించే నకిలీ నాణ్యాన్ని ఎలా ఉపయోగిస్తాడో, హృదయం నిజమైన మృదుత్వాన్ని పొందకుండా నిరోధించడానికి మనస్సు ముదితను అనుకరించే పహాసను ఉపయోగిస్తుంది. ఈ వాక్యంలో ఉపయోగించిన నకిలీ నాణ్యం పోలిక చాలా అద్భుతమైనది కదా. అవును, ఒక నకిలీ నాణెం అసలు నాణెం కంటే ఎందుకు ప్రమాదకరమో ఇది కళ్లకు కట్టినట్లు చూపుతోంది. మన దగ్గర డబ్బు లేదనుకోండి, ఆ విషయం మనకు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాము లేదా సంపాదించుకునే ప్రయత్నం చేస్తాము. కాని మన జేబులో ఒక నకిలీ బంగారు నాణెం ఉంటే అది చూసేందుకు అచ్చం బంగారు నాణెంలాగే మెరుస్తుంది కాబట్టి మనం చాలా ధనవంతులమనే భ్రమలో ఉండిపోతాము. మన దగ్గర నిజమైన విలువ లేదు అనే నిజాన్ని మనం గ్రహించలేము. అలాగే పహాస కూడా ముదితలాగే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నేను ఎదుటివారి విజయాన్ని చూసి ఆనందిస్తున్నాను అనే ఒక నకిలీ ధైర్యాన్ని అది ఇస్తుంది. కాని ఆధ్యాత్మిక ఎదుగుదలకు లేదా మానసిక శాంతికి అది ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. పైగా హృదయం నిజమైన మృదుత్వాన్ని పొందకుండా అది అడ్డుకుంటుంది. అంటే ఆ నకిలీ నాణెంతో మనం ఏమీ కొనలేనట్లే ఈ పహాసతో మనం ఏ శాంతిని పొందలేము అన్నమాట. ఎప్పుడైతే మనం పహాసతో సరిపెట్టుకుంటామో నిజమైన ముదితను సాధించే అవకాశాన్ని మనం పూర్తిగా కోల్పోతాము. మనస్సులోని ఆ కాఠిన్యం అలాగే ఉండిపోతుంది. కాని పైకి మాత్రం మనం చాలా పరిణతి చెందినట్లు నటించడం అలవాటు చేసుకుంటాము. ఈ ముసుగు వెనుక ఉన్న ప్రమాదాన్ని ప్రాచీన బోధనలు ఎంత నిర్దాక్షిణ్యంగా బయటపెట్టాయో ఈ విశ్లేషణ ద్వారా తెలుస్తోంది. ఖచ్చితంగా. అందుకే ఈ జ్ఞానం కేవలం గ్రంథాలకు పరిమితం కాకుండా రోజువారీ సాధనలో భాగం కావాలి. ఇతరుల విజయం చూసినప్పుడు లోపల ఒక చిన్న కదలిక వచ్చినా అది ఎక్కడ్నుండి వస్తోంది, దాని మూలమేమిటి అని ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకోవాలి. అహంకారం ఎప్పుడూ తన ఉనికిని చాటుకోవడానికే చూస్తుంది కదా. ఆ అహంకారాన్ని పక్కన బెట్టగలగాలి. విశ్వంలో జరిగే ప్రతి మంచి పనిని తనదిగా భావించగలగడం ఒక గొప్ప సాధన. ఆ సాధనకు మొదటి అడుగు మనలోని ఈ నకిలీ నాణ్యాన్ని గుర్తించడమే.
పహాసను పహాసగా అంగీకరించినప్పుడే దాని వదిలించుకునే మార్గం దొరుకుతుంది. మనం ఈ లోతైన విశ్లేషణ చివరి దశకు చేరుకున్నాం. ఇంత అద్భుతమైన సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత ఏమిటి అనేది మనమొకసారి నెమరు వేసుకోవాలి. ఈ ప్రాముఖ్యత మన నిజమైన మానసిక ప్రశాంతతలో దాగి ఉంది. అంటే మనస్సు చేసే ఈ సూక్ష్మమైన మోసాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనం ఇతరుల విజయాలను చూసి లోపల మదనపడటం మానేస్తాము. అవును, ఎవరిదైనా విజయాన్ని చూసినప్పుడు మనలో కలిగే ఆందోళనను, వాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడాన్ని గుర్తించాలి. దాన్ని పహాసగా అర్థం చేసుకున్న మరుక్షణం ఆ అసూయకున్న బలం తగ్గిపోతుంది కదా. దాన్ని ఒక ముసుగుతో కప్పిపుచ్చాల్సిన అవసరం లేదని మనసుకు తెలుస్తుంది. అప్పుడు మనము స్వచ్ఛమైన ముదితను పెంపొందించుకునే దిశగా అడుగులు వేయవచ్చు. దీనివల్ల ఇతరుల పట్ల మనకున్న సంబంధాలు అత్యంత సహజంగా, స్వచ్ఛంగా మారతాయి. మన అంతర్గత శక్తి అనవసరమైన ఆలోచనలతో, పోలికలతో వృధా కాకుండా ఉంటుంది. ఎప్పుడూ ఒక ముసుగు ధరించి బతకడం అనేది చాలా అలసటనిస్తుంది. ఆ ముసుగు తీసేసినప్పుడు కలిగే స్వేచ్ఛ, ప్రశాంతత మాటల్లో చెప్పలేనివి. ఆ ముసుగు తీసేయటంలోనే అసలైన స్వేచ్ఛ ఉంది. అవును, మనలో దాగి ఉన్న ఆ అభద్రతాభావాన్ని మనం ఎంత త్వరగా గుర్తిస్తే మన జీవితమంతా ప్రశాంతంగా మారుతుంది. సుత్తాల ఆధారంగా ముదితను మరింతగా ఎలా శుద్ధి చేసుకోవచ్చు అనే దానిపై ఇంకా లోతైన విషయాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తుంది. అసలు ప్రతిరోజూ మన చుట్టూ ఉన్నవారి విజయాల పట్ల మనం వ్యక్తపరిచే సంతోషంలో ఎంత శాతం నిజమైన ప్రశాంతతతో కూడుకున్నది, మరియు ఎంత శాతం మనలోని అభద్రతాభావాన్ని కప్పిపుచ్చుకునే పహాసముసుగు? ఈ ప్రశ్నను సంధించుకుని మన మనస్సు అనే అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుందాం. ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మరోసారి కలుద్దాం.